శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందమరచంద్ర గారు. నమస్కారం అంజబాబు గారు. సార్, ఈ రోజు మన ఫ్లాష్ బ్యాక్ లో ఫిల్మ్ ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ఎక్కువ కదండి. చాలా ఉన్నాయండి. సెంటిమెంట్ అంటే మాటలు కాదు, ఒక వ్యక్తితో సెంటిమెంట్, ఒక ఆఫీస్ ప్రెమిసెస్ తో సెంటిమెంట్, ఒక ఇంటితో సెంటిమెంట్, నేను కాంబినేషన్స్ వైజ్ సెంటిమెంట్, అందరితోటి ఇతనితో పనిచేస్తే సక్సెస్ అవుద్ది అనే సెంటిమెంట్ ఇలా ఉంటాయండి. అది అంటే ఒక దర్శకుడికి హీరోకి లేదా హీరో హీరోయిన్ కి ఇట్లా అటు టెక్నీషియన్స్ కావచ్చు లేకపోతే ఆర్టిస్టులకు కావచ్చు ఈ సెంటిమెంట్స్ అనేవి కంటిన్యూ అవుతా ఉంటాయి. చాలా కొంతమంది పట్టించుకుంటారు, కొంతమంది పట్టించుకోరు. ఆఫీసులు కూడా సెంటిమెంట్ ఉందండి. సో అలాగా ఎన్టీ రామారావు గారి కాంబినేషన్ లో కొంతమందిని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ రోజు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి మ్యూజిక్ డైరెక్టర్ టీవీ రాజు గారు, ఎన్టీ రామారావు గారు. కరెక్ట్. ఆయనతో కంటిన్యూగా సినిమాలు చేసిన ఆయన సెంటిమెంట్ ఆయన ఎన్ని సినిమాలు చేశారో లాస్ట్ లో చెప్తా, అప్పుడు చెప్పను. ఓకే. ఆయన చేసిన సినిమాలు, ఆయన చేసిన పాటలు ఇప్పటికీ మారుమోగిపోతూ ఉంటాయి ఎక్కడైనా సరే. ఇంకోటి ప్రేక్షకులకు మనం ముందే రివీల్ చేద్దాం అండి. టీవీ రాజు గారు అంటే మన రాజు కోటిలో రాజు గారు ఉన్నారు కదా. అవును, రాజుగారు ఫాదర్. ఆయనకి ఇద్దరు కొడుకులు, ఇద్దరు మ్యూజిక్ లోనే ఉన్నారు. పెద్ద ఆయన గిటారిస్టు, రాజుగారు పెద్ద అబ్బాయి గిటారిస్టు. ఈయన మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు. కోటితో జాయిన్ అయ్యి 100 పిక్చర్స్ చేశాడు. వాళ్ళది సూపర్ హిట్ కాంబినేషన్. మనం అనుకున్నాం సెంటిమెంట్ రాజుకోటి, వీళ్ళిద్దరు కూడా రాజుకోటి కరెక్ట్. ఎందుకంటే ఒకళ్ళేమో సాలు రాజేశ్వరరావు గారి అబ్బాయి కోటి, ఒకళ్ళేమో టీవీ రాజు గారి అబ్బాయి రాజు. అవును, రాజు. అంచేత వీళ్ళ కాంబినేషన్స్ అన్నీ కూడా బెస్ట్ కాంబినేషన్స్. చాలా ఈయన మాసు, ఇద్దరు మాసు మ్యూజిక్ డైరెక్టర్స్ అయ్యారు. అవును, రాజుకోటి వాడు. ఏమండి, ఇలా అయిన తర్వాత అమ్మాని అరచిన ఆలకించవేమమ్మ, ఆవేదన తీరు రోజు ఈ జన్మకు లేదా. ఎంత దయనీయంగా అమ్మ కోసం, తల్లి కోసం పాడతాడు. దాంట్లో పాండురంగ మార్చారు ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఈయన. ఏమండి, తర్వాత జయ కృష్ణ ముకుంద మురారి, ఇది వినని చోటు కానీ, వినని రికార్డు కానీ, వినని పందిరి కానీ, వినని ఇది కానీ ఉంటుందా సార్ ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే? కస్తూరి తిలకం లలాట పలకి వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనంచ కలయం కంఠేశముక్తావళి గోపస్త్రీ పరివేష్టితో. ఆ తర్వాత ఏదో ఉంది, నేను చేయలే కానీ ఇలాంటి పాట పాడి విజయ నిర్మల కృష్ణుడిగా వేసింది అందులో. ఇది కూడా చెప్పుకోవాలి మనం. పాండురంగ మార్చంలో 10 ఏళ్ల వయసులో బాలకృష్ణుడిగా వేయించారు రామారావు గారు. అక్కడ పాండురంగుడిగా విజయ నిర్మల గారు వేశారు. ఇన్ని ఈయన పాండురంగ మార్చానికి. తర్వాత ఈయన కూడా భక్తుడిగా వేశాడు టీవీ రాజు గారు కూడా అందులో. సరే, ఇక ఈయనది మన తూర్పుగోదావరి జిల్లా కళాకారుల నిలయం మనం ఎప్పుడు చెప్పుకుంటున్నాం. తూర్పుగోదావరి జిల్లాలో రేలం గారి దగ్గర నుంచి, సి పుల్లయ్య గారి దగ్గర నుంచి, అంజలీదేవి గారి దగ్గర నుంచి, ఆదినారాయణరావు గారి దగ్గర నుంచి, ఎంతమందో తూర్పుగోదావరి నుంచి, కాకినాడ నుంచి, ఈ సూర్యకళాక మందిరం నుంచి వచ్చిన వాళ్ళని చెప్పుకున్నాం కదండి. అలాగే ఈయన కూడా రాజమండ్రి దగ్గర రఘుదేవపురం అనే ఊళ్ళో 1921లో జన్మించారు. అంటే రామారావు గారు అంటే పెద్ద ఆయన. ఈయన రఘుదేవపురంలో జన్మించారు. చిన్నప్పటి నుంచి ఆ ఇంట్లో కూడా మ్యూజిక్ వాతావరణం ఎక్కువ. అందరికి, పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి, వాళ్ళ బంధువులకి అందరూ కూడా సంగీతం అంటే ఎక్కువ హార్మోనియం మీద బాగా ప్రాక్టీస్ చేశారు. ఈ ఊర్లోనే ఉన్న ఒక సంగీత విద్వాంసుడు ఉన్నాడు. ఆయన నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు గారు అనే సంగీత విద్వాంసుడు. సరే, ఇంట్రెస్ట్ తోటి అక్కడ ఆయన నేర్చుకున్నాడు సంగీతం. నేర్చుకుని హార్మోనియం ఇది చేశారు. ఈ నేర్చుకున్న తర్వాత ఏం చేశారంటే, ఈయన అంజలీదేవి గారు డ్యాన్స్ ప్రోగ్రాంలు ఇచ్చేవారు. ఏది, కాకినాడలో పుట్టిన అంజలీదేవి గారు డ్యాన్స్ ప్రోగ్రాం ఇస్తే ఆ డ్యాన్స్ ప్రోగ్రాంలకి ఈయన హార్మోనియం వాయించేవాడు. ప్రదర్శనలు ఇచ్చేవారు ఆవిడ డాన్స్ నేర్చుకున్నారు. అప్పటికి ఆదినారాయణ గారు టచ్ లో లేరు, ఉన్నారు. ఆదినారాయణ గారితోనే ఆవిడ స్టార్ట్ అయింది.
ఆదినారాయణ గారు అక్కడే పరిచయం అయ్యారు. ఓకే ఓకే. ఆయన మెడ్రాస్ రావడానికి కారణం కూడా ఆదినారాయణరావు గారు. అవునవును. ఈయన టీవీ రాజు గారు సినిమా అవకాశాల కోసం మెడ్రాస్ రావడానికి ఆదినారాయణరావు గారు ఒక కారణం. ఓకే. ఎందుకంటే అంజలీదేవి గారు ప్రోగ్రామ్ చేశారు కాబట్టి ఆదినారాయణ గారితో ఆయనకి పరిచయం బాగా. ఓకే ఓకే. అంచేత వాళ్ళు అంతా ఇదే. ఆ తర్వాత ఈ ఇంట్రెస్ట్ తోటి ఈయన సినిమా అవకాశాల కోసం మెడ్రాస్ వచ్చేసారు. మెడ్రాస్ వచ్చి ఫస్ట్ ఎక్కడ జాయిన్ అయ్యారు? ఆదినారాయణరావు గారి దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయ్యాడు. ఓకే. ఇప్పుడు అర్థమైందా? రైట్. ఆదినారాయణరావు గారు అసిస్టెంట్గా జాయిన్ అయ్యి కొన్ని చిత్రాలకు పనిచేశారు. పనిచేసిన తర్వాత ఎవరు అవకాశం ఇచ్చారు ఈయనకి? మళ్ళీ కాకినాడకు సంబంధించిన బిఏ సుబ్బారావు గారు టింగురంగ అనే సినిమా తీశాడు ఆయన. బిఏ సుబ్బారావు గారు అంటే కాకినాడ సూర్యకళామందిరంలో ఆయన కాకినాడ నుంచి వచ్చిన ఆయనే. ఓకే. దర్శకుడు భీష్మ సినిమా తీసిన బిఏ సుబ్బారావు, పల్లెటూరు పిల్ల తీసిన బిఏ సుబ్బారావు గారు. ఆయన టింగురంగ అనే సినిమా తీస్తూ ఈయనకి అవకాశం ఇచ్చారు. అక్కడే రామారావు గారు కూడా పరిచయం. బిఏ సుబ్బారావు గారు సినిమాలు చేస్తున్నప్పుడు పల్లెటూరు దీంట్లో కూడా వేషం వేశాడు ఈయన. అసలు ఈయన మెడ్రాస్ వచ్చిన కారణం ఏంటంటే మాస్టర్ వెంకటరాజు అనే పేరుతో వేషాలు వేయాలని. సంగీతం వచ్చినా కూడా 2-3 చిత్రాల్లో కూడా వేషాలు వేశాడు ఆయన. వేషాలు వేసిన తర్వాత మ్యూజిక్లోకి ఆదినారాయణ గారి దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు బిఏ సుబ్బారావు గారు ఇది ఇచ్చారు. అక్కడ రామారావు గారు పరిచయం అయ్యారు. రామారావు గారు పరిచయం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే ఇక రామారావు గారు పెర్మనెంట్ ఈయనలో విషయం ఉందని గ్రహించిన రామారావు గారు, మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాం, ఇమ్మీడియట్గా లాక్కుంటారు. తర్వాత మెడ్రాస్లో ఎక్కడున్నాడు ఈయన? ఎన్టీ రామారావు గారు, తాతినేని ప్రకాశ్రావు గారు, టీవీ రాజు గారు, ఈ ముగ్గురు రూమ్మేట్స్ కలిసి రూమ్మేట్లో ఉన్నారు. ఎవరు పైకి వచ్చినా ఒకళ్ళకి ఇంకొకళ్ళకి మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అనే సూత్రం పెట్టుకున్నారు. అంటే ఆ సెంటిమెంట్ ఉంటుంది. మీరు ఇప్పుడు అన్నారు కదా సెంటిమెంట్. ఎవరు ఎవరికి అవకాశం వచ్చి ఒక స్థాయికి వస్తే మిగతా వాళ్ళకి అవకాశాలు కల్పించాలనే పద్ధతిలో వాళ్ళు ఏం చేశారంటే ముందు రామారావు గారు ఆయన ఒక స్థాయికి వచ్చారు. వచ్చిన తర్వాత టీవీ రాజు గారిని తీసుకున్నారు. టీవీ రాజు గారిని తీసుకుని ఏం చేశారు? ఆయన పిచ్చి పుల్లయ్య అనే సినిమా తాతినేని ప్రకాశ్రావు రూమ్మేట్ కదా, ఆయనతో సినిమా డైరెక్ట్ చేసి టీవీ రాజు గారిని మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టాడు. ఇక అక్కడి నుంచి వరుసగా రామారావు గారు తీసిన సినిమాలన్నిటికీ వరుసగా చెప్పాలంటే పాండురంగమాత్యం, శ్రీకృష్ణ పాండవీయం, కథానాయకుడు హేమంబరరావు గారు తీసిన కథానాయకుడు, పిచ్చి పుల్లయ్య, ద జయమ్మనదే, ఇలాగ వరుస సినిమాలు చేస్తూ పిడుగురాముడు. పాండురంగ మహోత్సవంలో మనం చూసుకున్నాక పాండురంగ మహోత్సవంలో ఆయన ఆర్తనాదానికి, తల్లి గురించి పడే ఆర్తనాదానికి జనాల్లో విపరీతమైన ఇది వచ్చేసింది మ్యూజిక్కి. దాంతో టీవీ రాజు గారిని ఎన్టీ రామారావు గారు వదల్ల మొత్తం. నెక్స్ట్ శ్రీకృష్ణ పాండవీయం. శ్రీకృష్ణ పాండవీలో దుర్యోధనుడి స్వాగతం చెప్పే స్వాగతం అదే పాట ఉంది వచ్చేసారా, అది మహా పాపులర్ అయింది. ఏది ఆ ఒక్క పాటతోని ఓన్లీ నడకతోనే తీశారు ఆయన రామారావు గారు డైరెక్షన్, ఆయన ఓన్ డైరెక్షన్లో. ఏమండి ఇలాగ తీసిన తర్వాత ఈ తర్వాత మంగమ్మ శబ్దం, గండికోట రాముడు, గండికోట రహస్యం, మంగమ్మ శబ్దం అంటే జానపద చిత్రాలు ఇవన్నీ. తర్వాత కథానాయకుడు హేమంబరరావు గారిది, రాజకీయ నేపథ్యం ఉన్న చిత్రం. ఇలాగా వరుస చిత్రాలు చేసుకుంటూ యోగానంద్, కె విశ్వనాథ్, కమలాకర్ కామేశ్వరరావు, పాండవ డైరెక్టర్ లేడు ఆయన సినిమాలు, ఇలాగ వరుస సినిమాలు చేస్తూ అందరు డైరెక్టర్ల సినిమాలు చేస్తూ ఉన్నారు ఆయన. రామారావు గారిని పెట్టుకున్నారంటే ఎవరైనా నిర్మాత టీవీ రాజు గారు ఇక చెప్పక్కర్లా, ఇంప్లాయిడ్. నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా ఆయన్ని ఫిక్స్ చేయాల్సిందే. మిగతా వాళ్ళని ఎవరినైనా ఇచ్చేసుకునేవాడు కానీ మ్యూజిక్ డైరెక్టర్ మాత్రం టీవీ రాజు గారు ఉండాల్సిందే. ఎంచేతంటే రామారావు గారు బాడీ లాంగ్వేజ్, కెమిస్ట్రీ బాగా తెలిసిన వారు, రీ రికార్డింగ్ చేయగలిగిన వారు టీవీ రాజు గారు అని అప్పట్లో బాగా పాపులర్ అయిపోయింది. ఇంతకీ ఎన్ని సినిమాలు చేశారనుకుంటున్నారు రామారావు గారికి చనిపోయే వరకు? దాదాపుగా 38 సినిమాలు ఎన్టీఆర్ మీతో మ్యూజిక్ డైరెక్షన్ చేశారు ఆయన. ఎవరన్నా ఈజ్ ఇట్ పాసిబుల్? ఎన్టీఆర్ చేసే సినిమాలన్నింటిలో 38 సినిమాలు. ఏమండి తర్వాత 33వ ఏట సావిత్రి గారు అనే ఆవిడని పెళ్లి చేసుకున్నారు. ఈవిడ తన 33వ ఏట అంటే సినిమాలకు వచ్చేసారు కాబట్టి. లేకపోతే ఎర్లీగానే పెళ్లి చేస్తారు. ఈస్ట్ గోదావరిలో 20వ సంవత్సరం వచ్చేటప్పుడు పెళ్లి చేసేస్తారు. వచ్చిన తర్వాత 2 కుమారులు కలిగారు. ఆ 2 కుమారులలో గురించి చెప్పుకున్నాం మనం. ఒక పెద్ద అబ్బాయి గిటారిస్టు, ఒకళ్ళేమో రాజు కోటిలో రాజు. వీళ్ళిద్దరూ తండ్రి పేరు నిలబెట్టే మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు రాజు. అవును.
సాలు రాజేశ్వరరావు పేరు నిలబెట్టే మ్యూజిక్ డైరెక్టర్ కోటి. అవును. వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఇది అయిపోయింది. తర్వాత ఈయనలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే టీవీ రాజు గారే భలే తమ్ముళ్ళలో మహమ్మద్ రఫీ గారిని తీసుకొచ్చి పాడించాడు. ఓకే. మహమ్మద్ రఫీని ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశాడు ఆయన భలే తమ్ముడు అనే సినిమాలో. తెలుగుకి ఎన్టీ రామారావు గారికి తీసుకొచ్చి పాడించాడు ఆయన. పాడించిన తర్వాత ఇన్ని సినిమాలు చేస్తూ వరుస సినిమాలు చేస్తూ మంచి కాంబినేషన్లో ఉంటూ ఎందుకో సడన్గా 51వ ఏటే ఆయన కాలధర్మం చెందారు సడన్గా. అంటే ఇదేమీ లేదు, అనారోగ్యం కానీ పెద్దగా ఇది కానీ లేదు. సడన్గానే 51 ఏంటంటే దాదాపుగా 72, 73లోనో చనిపోయారు ఆయన. 73వ సంవత్సరంలో. 73వ సంవత్సరంలో 35 సినిమా వరుసగా. అంటే ఇంకా రామారావు గారి సినిమాలు తప్ప ఇంకొకటి లేని ఇది ఆయన. అంటే ఆ నిర్మాతలు వేరే సినిమాలు తీస్తే టీవీ రాజు గారే ఇచ్చేసేవారు ఆయన. ఇద్దరం మగపిల్లలే కాబట్టి అక్కడ ఇది అయిపోయింది. తన 51వ ఏట చాలా చిన్న వయసులో అతి చిన్న, లేదంటే దాదాపుగా 100 చిత్రాలు రామారావు గారితో తీసేవాడు ఆయన, అందులో సందేహం లేదు. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, తెలుగువారు గర్వించదగ్గ పాట ఎన్టీ రామారావు గారి కాన్సెప్ట్లో తల్లా పెళ్ళామా అనే కొత్త కాన్సెప్ట్ తీసుకుని చాలా తెలివిగా తీసిన సినిమా తల్లా పెళ్ళామ. తల్లి ముఖ్యమా పెళ్ళ ముఖ్యమా అంటూ ఆయన ఎత్తుగడలోనే ఇదైంది. దాంట్లో ఏ చిత్రం తీసినా ఆయన కూడా దేశాన్ని మర్చిపోలేదు ఆయన, మన రాష్ట్రాన్ని మర్చిపోలేదు, తెలుగు రాష్ట్రాన్ని మర్చిపోలేదు. ఇందులో ఒక పాట పెట్టాడు ఆయన. ఏం పాట పెట్టారంటే తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది, తెలంగాణ నాది రాయలసీమ నాది, గుంటూరు నాది నెల్లూరు నాది, అన్నీ కలిపిన తెలుగునాడు మనదే మనదే మనదేరా, తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది. ఇది జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సి నారాయణ రెడ్డి గారు. కానీ ఇంకోటి తెలుసా మీకు, తెలుగు ఇప్పుడు ఈ కొట్టుకు తెచ్చే వాళ్ళకి ఎప్పుడో రాశారు. తర్వాత తెలుగు గురించి రాసిన పాటలన్నీ కూడా నారాయణ రెడ్డి గారు రాశారు. గురుగారి చిత్రంలో పాట రాశారు ఆయన. ఎన్నండి అద్భుతమైన పాటలు అండి ఆయన, నారాయణ రెడ్డి గారి. ఆయన సాంస్క్రిట్ అనుకుంటాం కానీ ఇలాంటి పాటలు ఎన్నో ఆయన గుండెలకి స్పందించే పాటలు ఎన్నో రాశారు. అందుకే రామారావు గారికి నచ్చిన మెచ్చిన రైటరు ఆయనే. ఆయన డిమాండ్ చేస్తే కూడా ఒప్పుకున్నాడు ఆయన. మీరు ఒక పాట 2 పాటలు రాయించి శ్రీనారాయణ రెడ్డి అని రాస్తే నేను రాయను, నేను ప్రొఫెసర్ని, నాకు ప్రొఫెసర్గా నాకు చాలా తృప్తిగా ఉంది, మీరు సింగిల్ కార్డు వేస్తానంటే అన్ని పాటలు నా చేత రాయిస్తానంటే నేను రాస్తానని చెప్పి ఫస్ట్ అడిగింది రామారావు గారి, ఆయన ప్రతిభ తెలుసుకుని. ఆయన చేత ఇలాగా మహానుభావుల కాంబినేషన్స్ ఎలా ఉంటాయంటేనండి ఇలాగే ఉంటాయి. అంటే మహానుభావులు ఎవరు ఉంటారో కనుక్కునే ఇది కూడా మహానుభావులే కనుక్కుంటారు. ఇప్పుడు ఎవరు గొప్ప వాళ్ళు. ఇంకోటి, ఈ సినిమా టైటిల్ తెల్లా పెళ్ళామా. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఏది ముఖ్యం అంటే ఏం చెప్పి 2 ముఖ్యమే. ఆయన రామారావు గారు ఎప్పుడు కూడా వీటన్నిటిని కూడా ఆయన దీంట్లో ప్రస్తావించారు. సినిమాల్లో ప్రస్తావించి ఎందుకు ఇలా ఇచ్చేస్తారు మీరు మనకి. పైగా ఆయన నటించిన సినిమాలో కథానాయకుడు కానీ, తర్వాత మీకు ఈ కుల జాడ్యం గురించి దానవీర సూరకర్ణలో ఆ చిత్రంలో కూడా ఏమంటే దాంట్లో ఆయన ఆ సినిమాలో కూడా ఆయన ప్రస్తావించారంటే దాన్ని బట్టి ఆయన ఎంత మైండ్ చూడండి, గొప్ప మైండ్, మేధావి మైండ్. కరెక్ట్. అంచేత రామారావు దర్శకుడుగా, కథా రచయితగా ఇదిగా ఇల్లి. అసలు ఈ పాట కూడా ఘంటసాల గారితో పాటు ఈయన కూడా పాడటం జరిగింది. ఈయన పాడారు. ఈ మాటలు పాడితే తెలంగాణ నాది రాయలసీమ నాది నెల్లూరు నాది గుంటూరు నాది, అన్నీ కలిసిన తెలుగునాడు మనదే మనదే మనదేరా, తెలుగునాడు మనది తెలుగు జాతి మనది, తెలుగు జాతి మనదే. అంచేత ఇలాంటి గొప్ప విషయాలు చెప్పుకుంటాం. మంచి పాటలు అండి, చాలా కరెక్టే కదా. టీవీ రాజు గారు ఎంత మంచి పాటలు ఇచ్చారు. అందుకనే టీవీ రాజు గారిని స్మరించుకోవట్లో ఎన్టీ రామారావు గారిని కూడా స్మరించుకున్నాం మనం.
ఇవాళ. ఉమ్, ఉమ్. అది ఒక గొప్ప విశేషం. ఆయనలో ఇంటర్లింక్ అవుతా ఉన్నారు. ఇంటర్లింక్ ఎక్కడ చూస్తే ఇంటర్లింక్ అవుతూ ఉంటారు. అంటే గొప్ప వాళ్ళ గురించి చెప్పుకునేప్పుడు అండి, ఉమ్, వాటిలో ఉన్న మనం విని ఊరికే ఏదో ఛానల్లో చెప్పారు కదా, వీళ్ళు ఏదో చెప్పారు కదా వినేసి ఆ ఛానల్ కట్టేద్దాం అనుకుంటే కాదండి. దాంట్లో ఉన్న గొప్పతనాన్ని మనం ఇన్వైబ్ చేసుకుని, ఆ, అవగాహన చేసుకుని దాన్ని పాటించగలిగితే వినేవాళ్ళు కానీ ప్రేక్షకులు కానీ బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే ఊరికే మనం చెప్పి వాళ్ళేది వినేసి అయిన తర్వాత ఛానల్ కట్టేసి ఇలాంటివి ఉంటాయి. మనం చెప్పే మంచి విషయాలు పాత వాళ్ళ గురించి కూడా ఎవరు చెప్పరు సార్. అవును. ఇంతవరకు మనం ఎత్తుకున్న ప్రోగ్రామే అది. అంటే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్లో మనం కూడా వెళ్తున్నాం, అవును. రామారావు గారి లాగా. అవును. అది మనం భుజాలు కొట్టుకోవాలి. అవును. ఎవరు ఏమనుకున్నా అవును. ఎన్ననుకున్నా మంచి కార్యం చేసేటప్పుడు ఎవరికి భయపడవద్దన్నాడు రామారావు గారి అవును. ఒకప్పుడు. అదే, అదే. అది ఈ ప్రోగ్రామ్ యొక్క గొప్పతనం. టీవీ రాజు గారు వినండి, తెలుసుకోండి. గొప్ప వాళ్ళ దాంట్లో వాళ్ళ ఏమన్నా గొప్ప విషయాలు ఉంటే తెలుసుకోండి, మాలో ఏమైనా తప్పులుంటే మమ్మల్ని క్షమించండి అంతే.